ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకి గౌరీ నారాయణి నమస్తుతే. శ్రీ పంచముఖాంజనేయ స్వామి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. అందరూ ఆదరించి మాకు సబ్స్క్రైబ్, లైక్ చేయాలని కోరుకుంటున్నాం. జాతకంలో ఎవ్వరు ఇవ్వని ట్రిక్స్ మరియు ఈ జాతక విశ్లేషణ ఈరోజు మనం చెప్పబోయే జాతక విశ్లేషణ. జాతకం ప్రకారం ఎవరికి గుండెపోటు వస్తుంది అనేది నేను 17 సంవత్సరాలు జాతకం నేర్చుకొని గురువుల దగ్గర అనేక విశ్లేషణ చేసి ఈ హార్ట్ అటాక్ హాస్పిటల్కి వెళ్ళి గుండె డాక్టర్లతోన వాళ్ళ గుండె జబ్బు ఎవరికి వస్తుందో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఒక 200 జాతకాలను పరిశీలించి ఈరోజు 3 జాతకాలను మీ ముందు విశ్లేషణ చేస్తున్నారు. ఏ గ్రహ దృష్టి వలన, ఏ గ్రహ కలయిక వలన ఈ హార్ట్ అటాక్ వస్తుంది అన్నది. ఈ మధ్యకాలంలో షష్టగ్రహ కూటమి ఏర్పడ్డ తర్వాత హార్ట్ అటాక్ చాలా మందికి వయసుకు సంబంధం లేకుండా వస్తుంది. అయితే జాతకంలో ఏ గ్రహ కాంబినేషన్ వల్ల, ఏ గ్రహ దృష్టి వల్ల ఈ హార్ట్ అటాక్ వస్తుందో ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఈ 3 జాతకాలను తీసుకోవడం జరిగింది. ఈ జాతకంలో రవి, శని, శుక్ర ఈ జాతకుడు కలవడం జరిగింది. అయితే ఎప్పుడైతే మళ్ళీ గోచారంలో రవి, శుక్ర, శని కలవడం జరిగిందో అప్పుడు ఈ జాతకునికి హార్ట్ అటాక్ వచ్చి మరణించడం జరిగింది. అదేవిధంగా ఇంకో జాతకం రవి, శుక్ర పై శని దృష్టి ఉంది, 7వ దృష్టి. 1, 2, 3, 4, 5, 6, 7 గుండెకి కారకుడు రవి పైన శని దృష్టి ఉంది. ఇక్కడ గుణంగా రవి శని కలిసి ఉన్నారు. ఇక్కడ గుండె కారకుడు అయిన రవి పైన శని దృష్టి ఉంది, శుక్రుడు ఉన్నాడు. శుక్ర రవి కాంబినేషన్. ఇక్కడ రవి శుక్ర శని కాంబినేషన్. రవి శుక్ర కాంబినేషను, శని 7వ దృష్టితో చూస్తున్నాడు. ఈయన కూడా హార్ట్ అటాక్ వచ్చి మరణించడం జరిగింది. ఇంకో 3వ జాతకం. 3వ జాతకంలో రవి శుక్ర ఇక్కడ కలిసి ఉన్నారు. శనికి తన ఉన్న స్థానం నుంచి 3వ దృష్టి, 7వ దృష్టి, 10వ దృష్టి ఉంటుంది. 3వ దృష్టితో రవి శుక్రులను చూస్తున్నాడు. కాబట్టి ఈ జాతకుని గూఢంగా హార్ట్ అటాక్ రావడం జరిగింది. కానీ ఈ జాతకుడు ముందుగానే మృత్యుంజయ హోమం చేపించుకోవడం వలన ఈయనకు ఓన్లీ గుండె స్టెంట్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈయన ముందుగా మృత్యుంజయ హోమము, అదేవిధంగా ఈ గ్రహ దోషాలు కూడా తీపియడం జరిగింది. అందుకోసము ఈయన మంచిగానే ఉన్నారు. అందుకోసం మనము జాతకంలో ఈ కాంబినేషన్ ఉన్న గోచార రీత్యా, ఎప్పుడైతే గోచార రీత్యా శనికి శుక్ర రవి కలుస్తున్నారో, లేక శని దృష్టి శుక్ర రవి పైన ఉంటుందో అప్పుడు, లేదా అష్టక వర్గంలో శనికి 3 బిందువులు 2 బిందువులు ఉన్న రాసుల్లో శని పోయినప్పుడు, ఆ దృష్టి రవి పైన ఉన్నప్పుడు ఈ హార్ట్ అటాక్ అనేవి వస్తుంది.
ఎప్పుడంటే అప్పుడు హార్ట్ అటాక్ కూడా రావడం లేదు. అందుకోసము వాళ్ళ జాతకం చూపెట్టుకొని, ఈ కాంబినేషన్ ఉన్న జాతకులు ఒక ఉద్గండ పండిత జాతకునితోన తమ జాతకాలను చూపించుకొని, ఇప్పుడు ఆధునికతన అనేక పరీక్షలు వచ్చినాయి గుండెపోటుకు. 2D, ECG. ఎప్పుడైతే ఈ గ్రహాలు సూచన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు గుండె డాక్టర్ను కన్సల్ట్ కావడం, మంత్లీ వీక్లీ కన్సల్ట్ అయి చూపెట్టుకోవడం వల్ల ఈ దోషం నుంచి పరిహారం చేసుకోవచ్చు. అదేవిధంగా మృత్యుంజయ హోమం కూడా చేపించుకొని ఈ దోషం నుంచి మృత్యుంజయ హోమం చేపించుకుంటా ఈ డాక్టర్లను చూపెడుతూ ఉంటే ఈ గుండెపోటు నుంచి పూర్తిగా మనము 100% గుండెపోటు రాకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా అష్టక వర్గంలో ఎన్ని బిందువులు ఉన్నాయో అష్టక వర్గంలో ఎప్పుడు వస్తుందని కూడా మనము ఈ చాటు జాతక కుండలిలో మనకు ఎక్స్రే లాగానే కనిపిస్తుంది. అష్టక వర్గం చూస్తే మనకు సిటీ స్కాన్ లాగా ఆయనకు గుండె పోటు ఎప్పుడు వస్తుంది, ఈ నెలలో వస్తుంది అనేది మనము క్లియర్గా తెలుసుకోవచ్చు. అందుకోసము ఈ మధ్యలో హార్ట్ అటాక్ చాలా మందికి వస్తుంది. అందుకోసము మొత్తము నేను గుండె డాక్టర్ దగ్గర పోయి కొందరు డేట్ ఆఫ్ బర్త్ 150 మంది డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని చూడడం వల్ల ఈ కాంబినేషన్లో ఉన్న వారికి ఎక్కువ 90% గుండెపోటు రావడం జరిగింది. అందుకోసము మనం జాతకం చదివేటప్పుడు, జాతక విశ్లేషణ చేసేటప్పుడు, జాతకం బుక్కులు చదివేటప్పుడు మనము యథార్థంగా జాతకంలో ఉన్న బుక్కులే చదివి అది చెప్తే మనకు సరైన ఫలితం రాదు. మనం జాతకం 40% చదివి 60% ప్రాక్టికల్ చేయాలి. ఆధునిక కాలంలో 60% ప్రాక్టికల్ చేసి ఏ గ్రహం అయితే తనకు ఎక్కువ కాంబినేషన్ చూసి ఎక్కువ ఏ గ్రహం వల్ల ఈ వ్యాధి వస్తుందో మనము గ్రహించాలి ఎవరికైనా. అందుకోసం అప్పుడు జ్యోతిష శాస్త్రం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కానీ వేదకాలంలో రచించిన జ్యోతిష శాస్త్రాన్ని అదే పద్యాలు చదువుకొని ఈ కాంబినేషన్లో ఇది వస్తుంది, ఆ కాంబినేషన్లో అది వస్తుందంటే జ్యోతిష ఫలితాలు 100కి 100% ఫలితాలు రావు. అందుకోసమే ఈ జ్యోతిష శాస్త్రం ఈ మధ్య కాలంలో మూఢనమ్మకంగా మారింది. జ్యోతిష శాస్త్రాన్ని చదువుతూ 40% చదువుతూ 60% ప్రాక్టికల్గా మనము చూడాలి. ఒక హార్ట్ అటాక్ వచ్చిన మనిషికి ఏ గ్రహ కాంబినేషన్ వల్ల హార్ట్ అటాక్ వస్తుందని గ్రహించి అక్కడ హాస్పిటల్కి వెళ్ళి ఇలా కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఆ గ్రహ కుండలిలో ఏ కాంబినేషన్లో ఎక్కువ వస్తుందో చూడాలి. రవి గుండె కారకుడు. రవితోన ఎవరు కలిస్తే ఏ దృష్టి ఉంది వల్ల వస్తుందో మనము తెలుసుకోవాలి. అదేవిధంగా కిడ్నీ హాస్పిటల్కి వెళ్ళి కొందరి జాతకాలను తీసుకోవడం జరిగింది. ఒక 120, 130 జాతకాలను తీసుకొని కిడ్నీ ఏ విధంగా ఎక్కడ ఎవరికి ఏ గ్రహ కాంబినేషన్ వస్తుందో నెక్స్ట్ వీడియోలో విశ్లేషణ చేస్తా. అదే క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి ఒక 300 జాతకాలను తీసుకొని క్యాన్సర్ ఏ కాంబినేషన్ ఏ గ్రహ కాంబినేషన్ వల్ల వస్తుందో కూడా ముందు వీడియోలో విశ్లేషంగా చెప్పడం జరుగుతుంది. ఇంతతో ముగిస్తున్నాను. లైక్ సబ్స్క్రైబ్ చేసి మా యూట్యూబ్ ఛానల్కు ఆదరించగలరని మనవి చేస్తున్నాను. జై వీర హనుమ.